ఏంటి సార్? ఓకే. వెబ్సైట్ కొనుగోలు ఒక ఫైల్ షేర్ చేస్తాను ఉండదు మీకు. ఓకే. ఓకే, ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఇది. జాగ్రత్తగా ఇది ఫైల్ షేర్ చేస్తాను. జాగ్రత్తగా ఇది తప్పనిసరిగా వచ్చేటటువంటి ఒక క్వశ్చన్ అన్నమాట, సర్వీస్ క్వాలిటీ మీద. కాబట్టి మీరు ఇది సేవా నాణ్యతలోని గ్యాప్లను వివరించండి. గ్యాప్స్ ఇన్ సర్వీస్ క్వాలిటీ అని ఇస్తాడు. ఏంటంటే గ్యాప్ అంటే ఏమీ లేదు. ఇప్పుడు మనకి మరొక వ్యక్తికి మధ్య ఒక మిస్అండర్స్టాండ్ జరగవచ్చు. దానికి కారణం ఏమిటి అంటే ఏజ్ గ్యాప్ అని. ఆ పెద్ద అతను చెప్పింది ఈ కుర్రవాడికి అర్థం కాలేదు, ఈ కుర్రవాడు చెప్పింది పెద్ద అతనికి అర్థం కాలేదు అని చెప్తారు. అంటే ఏదో ఒక ఏజ్, అంటే వయస్సు అనే ఒక గ్యాప్ ఉండటం వల్ల వారి మాటల మధ్య సాన్నిహిత్యం, అంటే అతను చెప్పినటువంటి పదాలు ఈ కుర్రవాడికి అర్థం కాలేదు. అంటే ఇతను ఒకటి ఎక్స్పెక్ట్ చేశాడు, అతను ఒకటి చెప్పాడు. అతను ఒకటి చెప్పాడు, ఇతనికి ఒకలాగా అర్థమైంది. ఇటువంటివన్నీ కూడా మనం ఇచ్చిపుచ్చుకోవడంలో ఒక గ్యాప్లు ఉంటాయి. దాన్ని మనం అప్పుడప్పుడు చూడండి, బాగా పెద్ద వ్యక్తి అతను ప్రజల నుంచి గౌరవాన్ని ఆశిస్తాడు, కానీ ఈనాటి తరంలో ఉన్నటువంటి విద్యార్థులు గౌరవాన్ని సరిగ్గా ఇవ్వలేరు. అలాంటప్పుడు అతను ఏమంటే జనరేషన్ గ్యాప్ అని అంటాము. అంటే ఆ జనరేషన్కి నేర్చుకున్నటువంటి విధానాలు ఒకటైతే, ఈ జనరేషన్కి ఇంపార్టెంట్ టాపిక్ ఇది వినండి. ఈ జనరేషన్కి ఉన్నటువంటి గ్యాపు ఉన్నటువంటి విషయాలు ఒకటి. ఈ విధంగా మనం గ్యాప్ అనే పదాన్ని వాడటం మనకు తెలుసు. సో యాజ్ ఇట్ ఈస్గా సేవా నాణ్యతలో కూడా ఇటువంటి గ్యాప్సే ఉన్నాయి. సేవా నాణ్యత అంటే ఏమిటంటే, నువ్వు ఒక షాప్కి వెళ్ళి లేదా ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక సర్వీస్ పొందాలని అనుకుంటావు. బట్ నువ్వు మనసులో ఉన్నటువంటి ఒకనొక ఐడియాతో అక్కడికి వెళ్ళావు. కానీ అక్కడ డాక్టర్ గారు ఇచ్చినటువంటి లేదా ఒక హెయిర్ సెలూన్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి బార్బర్ ఇచ్చినటువంటి ఈ యొక్క సేవ నువ్వు ఎక్స్పెక్ట్ చేసినటువంటి నీ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వలేదు. సో నీ మధ్య ఏముంది, ఒక గ్యాప్ వచ్చింది. ఏంటి ఆ గ్యాప్ అంటే, నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటైతే అక్కడ నువ్వు పొందింది ఒకటి. సో నువ్వు డాక్టర్ గారి దగ్గరికి పలానా కడుపు నొప్పి అని వెళ్ళి ఉంటావు, బట్ ఆయన తలనొప్పికి ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటాడు. బట్ నువ్వు ఎక్స్పెక్టేషన్ ఇక్కడ గ్యాప్ ఎలా వచ్చింది? సో నువ్వు తీసుకున్నటువంటి నాకు కడుపు నొప్పి అనుకుంటే వెళ్ళావు, నొప్పి అనేది డాక్టర్ గారు తలనొప్పి అనుకుని ఆయన అక్కడ మిస్అండర్స్టాండ్ తోటి. ఈ విధంగా ఒక సర్వీస్ని పొందేటప్పుడు ఒకరు ఎక్స్పెక్ట్ చేసిన దానికి వాస్తవంగా ఆ అవతల వ్యక్తి ఎక్స్పెక్ట్ చేసిన దానికి మధ్య ఉండే తేడాన్ని మనం గ్యాప్ అని చెప్పవచ్చు. మరి ఈ గ్యాప్ సేవా నాణ్యతలో కూడా ఏ విధంగా వచ్చింది అనేదే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అంటే సేవలను ఎంత నాణ్యతగా ఎదుటి వ్యక్తి కోరుకుంటాడో అంతే నాణ్యతగా ఈ యొక్క సేవా ఉద్యోగి లేదా సేవా సంస్థలు కూడా ఇవ్వటం అనేది అవసరము. కానీ ఈ విధంగా ఒకరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి విషయంలో రెండో వారు ఇచ్చేటటువంటి సర్వీసు ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాకపోతే దెర్ ఈజ్ ఎ గ్యాప్ బిట్వీన్ బోత్ సర్వీస్ ప్రొవైడర్ అండ్ సర్వీస్ గివర్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ సేవా నాణ్యతలో ఉన్న గ్యాప్లను ఎవరైనా ఇంతకుముందు వివరించారా? ఈ గ్యాప్లకు గల కారణాలు ఏమిటి? మరి ఈ గ్యాప్లను మనం పూరించడానికి ఏ విధంగా ఉంది? అసలు ఎన్ని రకాలుగా ఒక సర్వీసులో సేవా నాణ్యతలో ఒక వ్యక్తికి మరొక వ్యక్తి మధ్య గ్యాప్లు అనేవి ఏర్పడతాయి అనేది మనం ఈరోజు నేర్చుకునే క్వశ్చన్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్. సో మేనేజర్లు కస్టమర్ల సంతృప్తిని విజయవంతంగా సాధించాలి అంటే మనం ఏ మేనేజరు? సర్వీస్ ప్రొవైడర్. ఎవరైతే ఒక సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నారో ఆ మేనేజరు అక్కడ ఉన్న కస్టమర్ యొక్క సంతృప్తిని విజయవంతంగా పొందాలి. సో ఎలా పొందాలి? నేను ఒక సర్వీస్ అవతల వ్యక్తికి ఇస్తే చాలా బాగుందండి అని సంతృప్తితో అతను మనల్ని మెచ్చుకోగలగాలి కస్టమర్. అదే ఎవరైనా సాధించాలి అనుకుంటారు.
ఇలా కస్టమర్ యొక్క సంతృప్తిని విజయవంతంగా మేనేజర్ సాధించడానికి వినియోగదారుల యొక్క అవగాహనలో ఉన్న సేవలను అంచనా వేసి, అంటే ఒక సర్వీస్ అనగానే వినియోగదారుడి మైండ్ సెట్ ఎట్లాగుంది దాని పట్ల, వాడు ఏ అభిప్రాయంతో ఉన్నాడు. ఇప్పుడు ఉదాహరణకు ఎయిర్ సెలూన్, యంగ్స్టర్స్కి ఇక్కడ ఎయిర్ సెలూన్ చేయబడిన ఉంటుంది. లేదా ఇంకో దగ్గరికి వెళ్తే పాత తరం సాంప్రదాయమైన హెయిర్ స్టైల్ చేయబడును అని ఒక దగ్గర ఉంటుంది. అంటే కొత్తగా హెయిర్ స్టైల్ మేము చేస్తామని బోర్డు పెట్టుకున్నాం, న్యూ డిజైన్ అని అంటాడు ఒకడు. అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేసి వెళ్తావు? మొత్తం తల చుట్టూ తీసేసి మధ్యలో ఒక బొడిపేద పేద ఉంచినట్లుగా ఉండాలని నువ్వు అనుకుంటావు. వాడు ఇంకొకటి ఏదో పెడతాడు. అంటే ఇక్కడ ఏంటంటే నువ్వు అనుకున్నది వాడు చేయలేదు. సో ఇద్దరి మధ్య గ్యాప్, అది సర్వీస్ అవగాహన లేకపోవడం. అలాగే వినియోగదారుడి అవగాహనలో ఉన్నటువంటి సేవ ఏది, వాడు అంచనా వేసిన సేవలకు సరిపోల్చి ఉండాలి. వాడు ఒక అంచనా వేసుకుని వచ్చిన సర్వీసు, వాడు పొందిన సర్వీసు ఒకలాగా ఉంటే వినియోగదారుడు సంతృప్తి పొందుతాడు. అది లేకపోతే వినియోగదారుడి యొక్క అసంతృప్తికి ఆ సంస్థ, ఆ సేవ గురి అయ్యే అవకాశం ఉంటుంది. కనుక గ్యాప్ అనే పదాన్ని ఇక్కడ మనం విశ్లేషణ చేస్తే, గ్యాప్ విశ్లేషణ సేవల గురించి కస్టమర్ అంచనాలకు, ఈ పదం గుర్తుపెట్టుకోండి, కస్టమర్ అంచనాలకు మరియు కస్టమర్ అవగాహనకు. ఏ అవగాహనతో కస్టమర్ ఆ సర్వీస్ పొందడానికి వచ్చాడో, ఏ అంచనా వేసుకుని వచ్చాడో, ఈ రెండిటి మధ్య అంతరం ఉంటుందన్నమాట. ఈ రెండింటి దాన్ని మనం గ్యాప్ అని అంటున్నాము. సో ఇలాంటి ఒక గ్యాప్స్ ఎన్ని రకాలుగా వినియోగదారుడికి అక్కడ సేవలను ఇచ్చేటటువంటి ఉత్పత్తి సంస్థకు మధ్య ఏర్పడవచ్చు. ఈ 5 రకాల సేవలను, గ్యాప్లను గురించి మనం ఈ రోజున నేర్చుకుంటాము. సో అయితే ఇందులో ఈ 5 రకాలుగా మనం నేర్చుకునే ఈ గ్యాప్లలో ఏ గ్యాప్ ఇక్కడ నాకు ఈ వినియోగదారుడికి ఈ సంస్థ ఇచ్చే వస్తువుకి మధ్య ఏర్పడింది అనేది తెలుసుకుంటే, ఆ గ్యాప్ను మనం రెక్టిఫై చేయడానికి ఏదైనా అవకాశం ఉంటే రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం మేనేజరు ఈ గ్యాప్ను గుర్తించి ఆ సర్వీస్ లేదా సేవను డెలివరీ చేసేటప్పుడు తన సేవా అనుభవాన్ని అంతా కూడా ఉపయోగించి వ్యక్తి యొక్క అంచనా, వాస్తవంగా అతను పొందిన సర్వీస్ యొక్క భావన, రెండింటి మధ్య ఎందుకు గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్ని తగ్గించాలి. అందుకోసం ఆ సేవ డెలివరీ చేసినటువంటి ఆ మేనేజర్ యొక్క అనుభవం ఉపయోగపడుతుంది. సో ఈ అంతరం తగ్గించాలి. మ్యాక్సిమం ఎంత తగ్గిస్తే సంతృప్తి అంత ఎక్కువగా ఉంటుంది. ఎవరి సంతృప్తి? వినియోగదారుడిది. సో వినియోగదారుడికి మనం ఇచ్చే సర్వీసులో ఎక్కడ గ్యాప్ లేకుండా, గ్యాప్ అంటే చూడండి, గ్యాప్ అంటే దూరంగా ఉండటం కాదు, ఇతను అనుకున్నటువంటి విషయానికి అక్కడ పొందిన సేవకు మధ్య ఉండేదాన్ని గ్యాప్ అంటాము. అది నేను ఒకలా ఊహించుకొని వెళ్ళాను. ఇప్పుడు ఒక హోటల్లో బోర్డు ఉంది, ఇక్కడ రాజుల మాంసము హోటల్ అనేది ఉంటుంది. నువ్వు లొట్టలు వేసుకుంటూ వెళ్ళిపోతావు, చాలా జాగ్రత్తగా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేసి వెళ్తావు. బట్ అక్కడ అలా ఉండకపోవచ్చు, నీ ఎక్స్పెక్టేషన్ దెబ్బతింటాయి. సో దెర్ ఇస్ ఎ గ్యాప్ అక్కడ. అలా అనమాట, ఎక్స్పెక్టేషన్స్కి అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్కి మధ్య ఉండేటటువంటి గ్యాప్, అది ఎక్కువ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిదంటే ఇక్కడ మేనేజర్ది అనమాట. సో ఈ మేనేజర్ చేసే ప్రయత్నం ఏమిటన్నది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంచనా వేయబడిన సేవలు. ఇక్కడ అంచనా వేయబడి ఉంటే కస్టమర్ ఒక పేరు చెప్పగానే అతని మైండ్లో కానివ్వండి, అతనిలో ఒక రకమైన భావన ఏర్పడుతుంది. అది ఆ సర్వీస్ ఎలా ఉంటుంది అని అతను అంచనా వేసుకుంటాడు. అలా కస్టమర్ యొక్క అంచనాలు ప్రతి సర్వీస్ పట్ల ఒకలాగా ఉంటుంది. మీకైనా సరే, ఇగో మనం ఒక దగ్గరికి వెళ్ళాం, ఇది ఎలా ఉండాలని మీరు కోరుకొని వెళ్తారు సర్వీస్ని. అలాగే ఇలా ఉంటుందని కూడా అనుకుంటారు మీరు. అక్కడ ఇలా ఉంటుందని అనుకున్న విషయము మేనేజర్ తెలిసి ఉండాలి. ఇలాగ ఉండాలని కోరుకుని వచ్చాడని కూడా సంగతి మేనేజర్ తెలిసి ఉండాలి. ఈ రెండు కూడా అంచనా వేసిన అంచనా సేవలో ప్రమాణాలుగా ఉండాలి. ప్రమాణాలుగా అంటే అవి ఒక స్టాండర్డ్స్ అనమాట. ఒక వ్యక్తి మన హోటల్కి, లేదా ఒక వ్యక్తి మన షాప్కి, అదే ఒక హెయిర్ సెలూన్కి, లేదా ఒక వ్యక్తి మన హాస్పిటల్కి వచ్చాడు అనుకుంటే అతను ఏ రకమైన అంచనాతో వస్తాడో ముందే ఊహించాలి మేనేజరు. అప్పుడే కస్టమర్లకు అతని సేవా అనుభవాన్ని పంచడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా సేవల పట్ల కస్టమర్ యొక్క ప్రాథమిక అంచనాలను ముందుగా గమనించి వాస్తవంగా వారు సేవలను ఏ విధంగా పొందుతారు. అందుకనే ఒక్కోసారి ఈ భావన ఎక్కువ కాకుండా, ఈ గ్యాప్ ఎక్కువ కాకుండా ముందే మనం తెలియజేసేయాలి. మా దగ్గర ఈ రకమైన సర్వీసే ఉంటుంది అని కూడా తెలియజేస్తారు కొంతమంది. అలా తెలియజేయకపోతే, ఉదాహరణకు చూడండి, ఒక వ్యక్తి హోటల్లో చాలా ఆకలిగా వచ్చేసాడు, బయట భోజనం లభించిందని చూశాడు అంతే. బట్ అక్కడ శాకాహార భోజనం అనేటటువంటి విషయం మీరు పెట్టారని తెలియదు. బట్ అతను మాంసాహార భోజనం ఎక్స్పెక్ట్ చేసి వచ్చాడు. మీరు ముందుగా తెలియజేసి ఉండడం వల్ల తప్పు మీది కాదు, అతని ఎక్స్పెక్టేషన్ రాంగ్. బట్ ఇక్కడ మీరు తెలియజేయకపోతే
సో ఈ విధంగా అంచనా, అంటే శాకాహార భోజనం మాత్రమే లభిస్తుంది అని ఒక హోటల్లో అంటే, మీరు మాంసాహార భోజనాన్ని ఊహించి లోపలికి వెళ్తే అక్కడ ఎక్స్పెక్టేషన్ మనం అంటే దూరం అయిపోయాం. ఇలా ఉండకూడదు. కాబట్టి ఎవరి తప్పు అని లేకుండా ముందుగానే మన ఒక బోర్డులోనే శాకాహార భోజనం అని రాయటము ఇక్కడ ఒక కరెక్ట్గా ఉన్నాడు. నెక్స్ట్, వాస్తవంగా సేవలను పొందినటువంటి తరువాత ఇక్కడ గమనించండి, ఒక వ్యక్తి ఒక దగ్గరికి వెళ్ళి సర్వీస్ని పొందాడు. ఆ సర్వీస్ని అతను అంటే ఫీల్ అయ్యాడు. ఆ తరువాత వినియోగదారుడి యొక్క అవగాహన ఎట్లా ఉంది? ఫీల్ అయ్యాడు, అబ్బాయి నేను అనుకున్నటువంటి ఏ గ్రేడ్ అంత లేదు, దీనికి 5% మనం 5 పాయింట్ రేటింగ్ ఇవ్వలేము, ఇలా అనుకుంటాం చూసారా. అంటే మనం ఎక్స్పెక్టేషన్ చేసి వాస్తవంగా అక్కడికి వెళ్ళిన తర్వాత, వాస్తవంగా సేవలు పొందిన తర్వాత నువ్వు దాని మీద ఒక అవగాహనకు వస్తావు. దేని వలన అవగాహనకు వస్తావు అంటే, నువ్వు ముందు ఊహించిన దాని మీద ఆధారంగా ఒక అవగాహనకు వస్తావు. కాబట్టి అవగాహనకు వచ్చిన తర్వాత దానిని మనం వినియోగదారుడు అవగాహన అంటాం. ఇక్కడ గమనించండి, నేను 3 పదాలు చెప్పాను. ఫస్ట్, అంచనా వేసుకోవటము. ఎవరు? వినియోగదారుడు అంచనా ఒకలాగా ఉంటుంది. నెక్స్ట్, దాని మీద వినియోగదారుడు ఒక అవగాహన పొందడం అనేది వేరుగా ఉంటుంది. ఇలా అంచనా వేసుకున్న దానికి, వినియోగదారుడు అవగాహన చేసుకున్న దానికి మధ్య ఉన్నదాన్ని గ్యాప్ అంటాం అనమాట. రెండు ఒకేలాగా ఉంటే అతను బాగా సంతృప్తి పొందుతాడు, గ్యాప్ లేదు. సో ఈ సర్వీస్ ఎప్పుడు పొందడానికి రెగ్యులర్గా వస్తూ ఉంటాడు. అది. నెక్స్ట్, గ్యాప్ అనే విశ్లేషణను మనం ఆ అంతరాన్ని తొలగించడానికి, ఏదైతే గ్యాప్ ఎక్కువగా ఉందో ఆ సేవకు, ఆ అంచనా వేసినటువంటి సేవకు, అవగాహన పొందిన సేవకు మధ్య విశ్లేషణని, దాన్ని తొలగించడానికి మనకి కొంత అవకాశం అయితే ఉంటుంది. అందుకనే కొంతమంది ఈ మార్కెటింగ్ మేనేజ్మెంట్ గురూస్ ఉంటారు. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, సర్వ్ క్వాల్ అంటారని. ఆ సర్వ్ క్వాల్ యొక్క 3 వ్యక్తులు, మన ఆంగ్లో ఇండియన్ అమెరికన్, ఎవరతను? ఏఏ పరశురామన్, వల్లరీ జైత్మాల్ అనే ఒక లేడీ, అలాగే లియోనార్డ్ ఎల్ బెర్రీ. వీళ్ళు 3 సర్వీస్ క్వాలిటీ అనబడే ఒక క్వాలిటీని ఒక ఫ్రేమ్ చేయడం జరిగింది. ఫ్రేమ్ చేసిన తర్వాత ఆ సర్వీస్ క్వాలిటీలో 5 అంశాలు ఉంటాయని నిన్నటి క్లాస్లో చెప్పాను. వాటితో పాటుగా ఆ సర్వీస్ క్వాలిటీలో ఏదైనా గ్యాప్ ఉంటే ఆ గ్యాప్స్ని కూడా ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, గ్యాప్ని తగ్గించాలంటే ఏం చేయాలన్నదే వారు ఫ్రేమ్ చేయడం జరిగింది. ఈ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మీరు బయటికి వెళ్ళినప్పుడు కూడా ఉపయోగిస్తుంది. దీన్ని సర్వీస్ క్వాలిటీ అంటారు. సర్వీస్లోంచి సర్వ్ అనే పదాన్ని తీసుకున్నారు, క్వాలిటీ నుంచి క్వాల్ అనే పదాన్ని తీసుకుని సర్వ్ క్వాల్ అంటారు దీన్ని. నెక్స్ట్, ఇలాంటి ఒక సర్వీస్ని లేదా సేవలను డెలివరీ చేయడానికి ఒక సంస్థ సర్వీస్ డెలివరీ చేసేటప్పుడు ఆ సర్వీస్ పొందిన వ్యక్తికి, సర్వీస్ ఇచ్చిన సంస్థకు మధ్య ఏదైనా గ్యాప్ వస్తే ఆ గ్యాప్ 5 రకాలుగా ఉంటుంది. ప్రపంచంలో ఎలాంటి ప్లేస్లో ఎలాంటి సర్వీస్ మీరు పొందినా ఆ సర్వీస్ యొక్క గ్యాప్ ఈ 5 ఏదో ఒక దాని కిందకు వస్తుంది అని వారు చెప్పడం జరిగింది. సో ఆ విధంగా 5 ప్రత్యేకమైన అంతరాలు ప్రభావితం చేస్తాయి అని ఈ 5 మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే దీన్నే గ్యాప్ మోడల్ ఆఫ్ సర్వీస్ క్వాలిటీ అని అంటారు. ఈ యొక్క గ్యాప్ మోడల్ కోర్స్ ఇక్కడ 5 మనం చెప్పుకున్నాము, ఇంకా కూడా 7 రకాలుగా కూడా కొన్ని చోట్ల కొన్ని సంస్థల్లో వాళ్ళు వాడుతూ ఉంటారు. బట్ 5 అనేది ఒక ప్రాథమికమైనటువంటి అంశం అనమాట. ఇక్కడ గమనించండి, నేను ఒక పిక్చర్ షేర్ చేస్తాను కదా, ఇందులో గమనిస్తే ఒక గ్యాప్ ఉంది ఇక్కడ. అంటే ఒక స్ట్రైట్ లైన్ హారిజాంటల్గా గీసి ఉన్నది చూసారా. ఈ లైన్కి పైన ఒక ఆరెంజ్ కలరు, ఇక్కడ లైట్ ఎల్లో కలర్ టైప్లో కంపెనీ, ఆ గ్యాప్ చూడండి. అంటే నేను ఇక్కడ పెట్టాను, ఈ పైన ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి వాటిని మనం కస్టమర్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అని పెట్టుకోండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఈ క్రిందన ఉన్నటువంటి ఈ 3 అంశాలు కూడా కంపెనీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అని గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా కస్టమర్ యొక్క అంచనాకి, కంపెనీ ఇచ్చినటువంటి సర్వీస్కి మధ్య గ్యాప్ ఏ విధంగా రావడానికి అవకాశం ఉంటుందో మనం గమనిస్తే, ఇక్కడ కస్టమర్ అనేటటువంటి ఈ యొక్క స్పేస్లో నేను 2 రకాల విషయాలు రాశాను. ఒకటి కస్టమర్ ఎక్స్పెక్టేషన్, దాని తెలుగులో కస్టమర్ ఆశించినటువంటి లేదా అంచనా వేసుకున్న విధానం మొదటిది. ఆ క్రిందన కస్టమర్ పర్సెప్షన్ అని ఉన్నది చూడండి. కస్టమర్ పర్సెప్షన్ అంటే కస్టమర్ ఒక సర్వీసు పేరు చెప్పగానే దాని పట్ల అతనికి ఉన్న దృక్పథం పర్సెప్షన్ అంటే, అది ఎలా ఉంటుంది అనేది. ఈ కస్టమర్కి ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది, కస్టమర్ పర్సెప్షన్ ఎలా ఉంది. ఇప్పుడు కంపెనీ నుంచి చూస్తే మనం సర్వీస్ డెలివరీ ఇస్తుంది కంపెనీ ఫస్ట్ ఒకటి.
తర్వాత సర్వీస్ డెలివరీ ఇవ్వడంలో అదే పాటించేటటువంటి సూత్రాలు, సర్వీసు డెలివరీ ఇవ్వడంలో పాటించే సూత్రాలు, అది రెండో అంశం. ఇక మూడవ అంశం దగ్గరికి వస్తే అండర్స్టాండింగ్ ఆఫ్ కస్టమర్ నీడ్స్. మూడవ అంశం చూడండి, అండర్స్టాండింగ్ ఆఫ్ అంటే అండర్స్టాండ్ చేసుకోవాలి ఎవరివి, కస్టమర్ యొక్క అవసరాలు. మన సంస్థకు మన సేవ పొందటానికి వచ్చే కస్టమర్కి ఏ రకమైన అవసరాలు ఉంటాయో మీరు ముందుగానే తెలుసుకుని ఉండాలి. నువ్వు పెట్టిన బోర్డు ఏమిటి, వాడు ఏది, నువ్వు హెయిర్ సెలూన్ అని బోర్డు పెట్టావు, హెయిర్ సెలూన్ అని పెట్టినప్పుడు హెయిర్ కటింగ్ కోసమే వాడు వస్తాడు, కాకపోతే వెరైటీగా కట్ చేయించుకోవడానికి వస్తాడు. అలాంటి ఒక నీడ్స్ నీకు తెలియాలి, అతనికి ఏ అవసరమో అది. ఇక్కడ ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్స్ అని చెప్పి కంపెనీ యొక్క మరొక అవసరం ఉంది. ఎక్స్టర్నల్ అంటే బహిర్గతమైనటువంటి కమ్యూనికేషన్ అలా పెట్టుకొని తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ గమనించండి, గ్యాప్ 1. ఇక్కడ చూసాను నేను, ఇది పెట్టాను, కర్సర్ పెట్టిన ప్లేస్లో గ్యాప్ 1 అని ఉంది. ఈ గ్యాప్ 1 ఏ రెండింటి మధ్య జరుగుతుందంటే కస్టమర్ ఎక్స్పెక్టేషన్కి కస్టమర్ యొక్క అవసరాలు ఏమిటో సంస్థ గుర్తించడానికి, అంటే కంపెనీ యొక్క చివరి పాయింట్ కస్టమర్ యొక్క ఫస్ట్ పాయింట్కి మధ్య తేడాలు వస్తే దాన్ని గ్యాప్ 1 అంటారు. ఒకసారి ఎవరో పిలిచినట్టున్నారు. ఓకే నెట్ పోయింది, రైట్. సార్కి ఫోన్ చేస్తాను. ఇది ఆగిపోయిందట, పిల్లలు నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. పర్లేదా మరి? అదే ఇక్కడ పెట్టాను మాస్టర్, మీరు అలా తిరిగిరండి, పర్లేదు. అదే నేను నా మట్టి నేను చెప్పుకుపోతున్నాను. ఇది అయిపోయింది అంటారా? అంతే, 3 వస్తున్నాయి అంతే. 4 పావుగంట ముందే అయిపోద్ది, ఇంకా పావుగంట వచ్చి ఉంటుంది అనుకున్నాను. ఓకే, వస్తున్నాను. ఓకే, ఏమరి వినబడుతుందా ఇప్పుడు? అదే సార్ నెట్ కాదు, అదే పిల్లల్ని అడుగుతున్నాను. అదే సార్ నెట్ ఉపయోగించి నేను పెట్టుకున్నాను, దానివల్ల కొద్దిగా డిస్కనెక్ట్ అయింది. మన కాలేజ్ నెట్ రావలేదు ఈరోజు ఉదయం నుంచి. నా నెట్ 3 క్లాసులకి అయిపోయింది. ఇప్పుడు ఇంకొక సార్ క్లాస్తో చెప్తున్నాను. సరే, కొంత ముందుగా చెప్పుకుందాం. అదే ఇప్పుడు ఈ పట్టికలో చూడండి, గ్యాప్ 1 అని ఉన్నది కదా. ఇక్కడ ఏంటంటే కస్టమర్కి ఉన్నటువంటి కస్టమర్ ఎక్స్పెక్టేషన్కి కంపెనీ యొక్క కస్టమర్ నీడ్స్కి మధ్య గ్యాప్ వస్తే ఇది గ్యాప్ అంటాం. తర్వాత గ్యాప్ 2 ఏంటంటే సంస్థ యొక్క డెలివరీ ఇవ్వటంలో ఇమిడి ఉన్నటువంటి అంటే విషయానికి కస్టమర్కి నీడ్స్ ఏముంటాయి తెలుసుకోవడానికి మధ్య గ్యాప్ వస్తే అది గ్యాప్ 2 అంటాము. తర్వాత సర్వీసు ఎలా ఇవ్వాలనే దానికి ఉన్న విషయాలకి సర్వీస్ ఇచ్చిన దానికి మధ్య పొంతన లేకపోతే అది గ్యాప్ 3 అంటాము. ఆ తర్వాత సర్వీస్ ఇచ్చిన దానికి బయట అంచనా వేసుకున్న విషయానికి మధ్య గ్యాప్ వస్తే గ్యాప్ 4 అంటాము. ఇక గ్యాప్ 5 ఏంటంటే కస్టమర్ యొక్క ఈ 2 కస్టమర్వే. గ్యాప్ 5 కస్టమర్ ఎక్స్పెక్టేషనే కస్టమర్ పర్సెప్షన్ మధ్య గ్యాప్ రావడం. వాడు ఒకటి అనుకొని వస్తాడు, కానీ అది కాదనుకొని మర్చిపోతే ఆ రకమైనటువంటి పర్సెప్షన్, ఇది గ్యాప్ 5. ఇప్పుడు వీటి గురించి మనం ఇక్కడైతే చెప్పుకుందాము. ఒకసారి చాలా మంచి క్వశ్చన్ ఇది, చాలా చక్కగా మీరు అర్థం చేసుకున్నట్లయితే ఈజీగా రాయడానికి అవకాశం ఉంటుంది. సో
ఈరోజు మనకు కొద్దిగా హడ్డిల్స్ వచ్చినాయి. గ్యాప్ 1 చూడండి ఇక్కడ. గ్యాప్ వన్ అంటే ఏంటంటే కస్టమర్ అంచనాలు మరియు ఆ అంచనాలను సంస్థ అర్థం చేసుకున్న తీరు. కస్టమరు అంచనా ఒకలాగా ఉంటే అతని అంచనాని సంస్థ వేరుగా అర్థం చేసుకుంటే ఆ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గ్యాప్ 1 అంటాము. ఇక్కడ మీకు నెట్ఫ్లిక్స్ అనే పదం అందరికీ తెలిసే ఉంటుంది. తెలియదు అనుకుంటే మీకు అమెజాన్ ప్రైము, ఆహా, నెక్స్ట్ జియో ప్రైమ్ ఇవేవి ఉన్నాయి చూస్తారు కదా సినిమాలను ఇచ్చేవి. ఆ విధంగానే నెట్ఫ్లిక్స్ కూడా మనకి నెలకు ఇంతని కడితే అది పిక్చర్స్ కంటిన్యూగా స్ట్రీమింగ్ ఇస్తూ ఉంటుంది, సినిమాలను, మూవీస్ని. ఆఫ్కోర్స్ చాలా అలా నెట్ఫ్లిక్స్ అనే దాన్ని ఉదాహరణ తీసుకోండి. లేదంటే మీరు అమెజాన్ ప్రైమ్ అనే దాన్ని కూడా ఊహించుకోవచ్చు. దీన్ని ఎగ్జాంపుల్ ఆఫ్ నాలెడ్జ్ గ్యాప్ అంటారు. మొదటి గ్యాప్ని ఏమంటామంటే నాలెడ్జ్ గ్యాప్ అంటాం. అంటే నాలెడ్జ్లో ఉన్నటువంటి తేడా వచ్చేసింది. ఇతను నాలెడ్జ్ ఒకలా ఉంటే సంస్థ నాలెడ్జ్ ఒకలా. సో నాలెడ్జ్ గ్యాప్ అంటే ఏంటంటే ద యూజర్ ఆఫ్ నెట్ఫ్లిక్స్ వాంట్స్ టు సీ ద అప్కమింగ్ మూవీ ట్రైలర్స్ ఆన్ ద వెబ్సైట్. సో నెట్ఫ్లిక్స్ వుడ్ సఫర్ దిస్ గ్యాప్ ఇఫ్ ఇట్ డిడ్ నాట్ ప్రొవైడ్ ద అప్కమింగ్ మూవీ లిస్ట్. ఇక్కడ గమనించండి, నెట్ఫ్లిక్స్ అనేది ఓపెన్ చేయగానే కొత్త సినిమాల యొక్క ట్రైలర్స్ ఏమైనా వచ్చాయేమో చూద్దామని యూజర్ అనుకుంటాడు. అది యూజర్ అనుకున్నాడు అనుకుందాం. కానీ నెట్ఫ్లిక్స్ ఏం చేస్తుంది, అసలు యూజర్కి కొత్త సినిమాలు ఏమేమి రాబోతున్నాయో వాటి యొక్క హింట్ కానీ, ఎక్కడ చిన్న ట్రైలర్ కానీ, ఏదైనా ఒక మాట కానీ ఏమీ ఇవ్వలేదు. అప్పుడప్పుడు చూడండి, మనం నెట్ఫ్లిక్స్ గురించి తెలియకపోతే అమెజాన్ ప్రైమ్ అనుకుందాం. అమెజాన్ ప్రైమ్లో ఇగో మా లేటెస్ట్ సినిమా వకీల్ సాబ్ వచ్చేస్తుందని అప్పుడప్పుడు పెట్టడం, అది గమనించారు కదా మీరు. లేదా మాకు ఇలాగ కేజీఎఫ్ ఒక కొత్త సినిమా పెడుతున్నామని ఇలా ఒక ట్రైలర్ ఇస్తూ ఉంటారు. ఆ విధంగా ట్రైలర్ కావాలని ఒకరు అనుకున్న యూజరు, బట్ అక్కడ ట్రైలర్ ఏమీ లేదంటే దాన్ని నాలెడ్జ్ గ్యాప్ అంటారు, గ్యాప్ 1. దాన్ని నెక్స్ట్ గ్యాప్ 2 అంటే ఏంటంటే ఇది కస్టమర్ యొక్క అంచనా అర్థము చేసుకోవటంలోను మరియు ఆ అంచనాల ప్రకారము కస్టమర్ యొక్క ఆధారిత నాణ్యత ప్రమాణాల అభివృద్ధికి మధ్య ఉన్న తేడాని ఇది వివరిస్తుంది. అంటే కస్టమర్ అంచనాలను అర్థం చేసుకోవటము మరియు అంటే కస్టమర్ ఈ రకమైనటువంటి అంచనాలతో ఉంటాడు అనేది, ఈ రెండు కూడా సంస్థవే. ఈ కస్టమర్ ఈ రకంగా ఉంటాడనేది అర్థం చేసుకోవడం. అలాగే కస్టమర్ యొక్క అంచనాలకు ఆధారంగా చేసుకొని మనం కూడా మన వస్తువుని ఇవ్వటము తప్పు. ఈ రెండింటి మధ్య తేడా ఉంది. అంటే మనం ఒకటి ఊహించుకొని సంస్థ నుంచి మన సేవను ఇంకొకలాగా ఇవ్వడం, ఇది గ్యాప్ 2 అంటారు. రెండు సంస్థకి సంబంధించినవే. గమనించండి, ఇందాక గ్యాప్ 1 ఏంటి, సంస్థకు కస్టమర్కి అక్కడొకటి ఇక్కడొకటి. ఇది నెక్స్ట్, ఇది తేడాలో ఒక పాలసీ గ్యాప్ అంటారు. అంటే సంస్థ యొక్క పాలసీలలో ఉండే గ్యాప్ అన్నమాట. ఇక్కడ గమనించండి, నెట్ఫ్లిక్స్ విల్ సఫర్ ఫ్రమ్ ద పాలసీ గ్యాప్ ఇఫ్ ఇట్ uploads the upcoming movie trailers after releasing the movie. People wants to watch the movie trailer before releasing the movie. ఇక్కడ గమనించండి, సినిమా వచ్చేసింది ట్రైలర్ కంటే ముందు, సినిమా చూసేసావు, ఆ తర్వాత నువ్వు ట్రైలర్ వచ్చింది. ఇక్కడ గమనించండి, ఏదైనా ట్రైలర్ ముందు రావాలని ప్రేక్షకులు ఇతని ముందే వీళ్ళకి కూడా అదే ఉంది. ట్రైలర్ మేము ముందు ఇస్తాము ఏదైనా కొత్త సినిమా ఇచ్చేటప్పుడు అనేది ఒక నెట్ఫ్లిక్స్ యొక్క పాలసీ. బట్ ఈ పాలసీకి భిన్నంగా ఏమైంది, ఇక్కడ ముందు సినిమా వచ్చేసింది, తర్వాత ఎప్పుడు పాలసీ విరుద్ధంగా ట్రైలర్ ఇచ్చారనుకోండి, అది గ్యాప్ 2. దాన్ని పాలసీ గ్యాప్ అంటారు. గ్యాప్ 1 ఏంటి, నాలెడ్జ్ గ్యాప్. గ్యాప్ 2 ఏంటి, పాలసీ గ్యాప్. నెక్స్ట్ గ్యాప్ 3. ఇక్కడ చూడండి, ఇది అభివృద్ధి చేసినటువంటి ప్రమాణాలు మరియు సంస్థ అందించిన వాస్తవ సేవలు. ఈ రెండు సంస్థవే. ఇక్కడ ఏంటి, ఆల్రెడీ ఒక ప్రమాణాలు, ఒక స్టాండర్డైజ్డ్ చేసినటువంటి సర్వీస్ ఇలా ఉంది, కానీ ఈ సర్వీస్ని ఇలా మేము ఇలా చేసాము, మీకు ఈ సర్వీస్ని ఇలాగ ఇద్దాం అనుకుంటున్నాము అని దాని గురించి చాలా గొప్పలు చెప్పారు. అభివృద్ధి చేసిన ప్రమాణాలకు అనుగుణంగా ఇది మా సర్వీస్ ఉంటుందని. కానీ వాస్తవంగా ఆ సర్వీస్ పొందడానికి వెళ్ళిన వ్యక్తి దగ్గరికి వచ్చేసరికి అలాగ లేదు. సో నిజానికి అదే అక్కడ ఇస్తామన్నదానికి ఇక్కడ వాస్తవానికి మధ్య దేర్ ఇస్ ఎ గ్యాప్. సో ఇట్లా వ్యత్యాసాన్ని వివరిస్తుంది. సో దీనికి డెలివరీ గ్యాప్ అంటారు. నెట్ఫ్లిక్స్ చూడండి, మేము కొత్తగా ఒక సినిమాని ప్రజెంట్ చేస్తున్నాం, ఇది 4D
లేదా హెచ్డి విలువతో ఉంటుంది, 4K వాల్యూతో ఉంటుంది అని చెప్పి మీకు ప్రకటన ఉదరగొడుతుంది. బట్ మీరు వాచ్ చేసినప్పుడు అక్కడ 4K కాదు, ఎస్డీలో ఉందనుకున్న మూవీ. సో అక్కడ వాళ్ళు ఇస్తున్నటువంటి స్టాండర్డ్స్కి ఇక్కడ మీరు పొందిన సర్వీస్లో ఉన్న స్టాండర్డ్కి మధ్య గ్యాప్ వచ్చింది. దీన్ని డెలివరీ గ్యాప్ అంటారు. ఈ డెలివరీ గ్యాప్ని మనం గ్యాప్ 3 అంటాము. సో ఇది కూడా సంస్థకు మధ్య, కాబట్టి డెలివరీ గ్యాప్ 3. నెక్స్ట్ గ్యాప్ 4 ఏంటంటే ఇది కస్టమర్లకు అందించినటువంటి సేవలు ఎలా ఉంటాయి, ఆ సేవ గురించి బాహ్య ప్రచారం అడ్వర్టైజ్మెంట్ ఎలాగిచ్చాము, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి గ్యాప్ అనమాట సర్వీస్. ఇది ఏంటంటే నెట్ఫ్లిక్స్ గురించి చెప్తాను. ఇందాక ఇది కూడా హెచ్డి, ఇందాక చెప్పింది ఇక్కడ చెప్పాలి. యాక్చువల్గా మేము హెచ్డి సినిమాను టెలికాస్ట్ చేస్తామని చెప్పి అంటుంది, బట్ వాస్తవంగా మనం చూసినప్పుడు అది ఎస్డి మనకు వచ్చినట్లయితే ఇది గ్యాప్ 4 ఉంటుంది. దీన్ని డెలివరింగ్ లేదా కమ్యూనికేషన్ గ్యాప్ అంటాము. ఇది 4. నెక్స్ట్ 5 ఏంటంటే ఇది అంటే రిలేటెడ్ టు వినియోగదారుడికి చెంది ఉంటుంది. ఇది వినియోగదారుడు ఎక్స్పెక్టేషన్కి అతను అక్కడ దాని పట్ల అతనికి ఉన్నటువంటి ఆ ఫీలింగ్కి మధ్య ఉన్నటువంటి గ్యాప్ అనమాట, గ్యాప్ 5 అంటారు. ఇది అంచనా వేయబడిన సేవకు అలాగే అతను గ్రహించిన సేవకు మధ్య ఉన్న తేడా ఎవరు ఇక్కడ, వినియోగదారుడికి. సో గ్యాప్ ఎరైజెస్ మేనేజ్మెంట్ ఆర్ సర్వీస్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, ఒక రెస్టారెంట్కి మీరు వెళ్తారు, అక్కడ ఆ రెస్టారెంట్ మేనేజర్ మీకు ఆ వెయిటర్ని పిలిచి ఏమంటాడంటే, మన సంస్థకి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి త్వరగా ఇలా చిటికలో గమనించండి, అంటే చిటిక్ కాదు, మీరు చాలా త్వరగా వాళ్ళకి సర్వీస్ చేయాలి అని అంటాడు. కానీ ఎంత త్వరగా అనేది వాళ్ళకి చెప్పడం, ఇది గ్యాప్ అనమాట. అంటే ఇక్కడ ఏంటి, మన త్వరగా ఇక్కడ మనం చూపిస్తాడు, సార్ వచ్చారు కూర్చోబెట్టండి రా, వాడికి క్లీన్ చేయండి, ఇతను త్వరగా అన్ని సర్వీస్ చేయండి అని అన్నాడు. బట్ ఎంత త్వరగా తీసుకురావాలో చెప్పలేదు, కాబట్టి ఒక గ్యాప్ ఉంటుంది. త్వరగా అనడానికి మధ్య గ్యాప్ని మనం గ్యాప్ 5 అంటాము. ఇది 2 విషయాల్లో కూడా అది సర్వీస్ ఎవరైతే సర్వీస్ పొందుతున్నారో ఆ వినియోగదారుడికి చెందుతుంది. సో గ్యాప్ 1కి గల కారణాలు మనకి గమనిస్తే, తగిన విధంగా లేని మార్కెటింగ్ పరిశోధన. గ్యాప్ 1కి కారణాలు తగిన విధంగా లేకపోవడం వల్ల ఒకటైతే, అలాగే సంస్థలోని పై స్థాయిలకు సమాచారం చేరకపోవటము ఒకటి. నెక్స్ట్ అలాగే కస్టమర్ సంబంధాలపైన తగిన దృష్టి పెట్టలేదు సంస్థ, ఇలా గ్యాప్ 1కి కారణాలు. అలాగే కస్టమర్ ఏం ఆశిస్తున్నాడో కూడా తెలుసుకోలేకపోవడము గ్యాప్ 1కి కారణము. అలాగే కస్టమర్కి సర్వీస్ ఇచ్చేటప్పుడు దాన్ని సర్వీస్ రికవరీ తగిన విధంగా లేకపోతే, అది అంటే సర్వీస్ అనేది ఎప్పటికప్పుడు కొత్తగా ఇవ్వాలి, పాతది మనం దాచుకొని ఇచ్చేది కాదు, కాబట్టి సర్వీస్ రికవరీ అనేది కూడా నెక్స్ట్ ఈ 5 కూడా. అలాగే గ్యాప్ 2కి గల కారణాలు ఏమిటంటే, సేవను రూపకల్పన చేసేటప్పుడే దానికి మంచి క్వాలిటీ లేకుండా చేస్తే అట్టడుగు స్థాయిలో ఉండటం ఒక ప్రాబ్లము. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ప్రమాణాలు, కస్టమర్స్ ఎలాగ ఆశిస్తారు అనేటువంటి ఆధారిత ప్రమాణాలు లేకపోవడం, స్టాండర్డైజ్డ్ అవి కూడా రెండో ప్రాబ్లం. నెక్స్ట్ 3వది ఏంటంటే, వినియోగదారుని సంతృప్తి పరచడానికి అసలు మేనేజ్మెంట్ ఏ రకమైన నిబద్ధత లేకపోతే, వినియోగదారుడు రారాజు అని ఒక బోర్డు పెట్టుకొని ఉంటారు, వీళ్ళు ఎక్కడ అలాంటిది ఏమీ లేకపోతే ఆ గ్యాప్ 2కి ఒక కారణం. నెక్స్ట్ కొన్ని కంటికి కనబడిన సాక్ష్యాలు ఉంటాయి, అవి విడమరి చెప్పలేము, సర్వీస్ లోపంలో ఉండేవి. సో అటువంటిది ఒక ప్రాబ్లం. నెక్స్ట్ గ్యాప్ 3కి గల కారణాలు ఏమిటంటే, మానవ వనరుల సమస్య. ఇక్కడ చాలా ఇచ్చేస్తామని చెప్తుంది ఒక సంస్థ, బట్ నిజంగా డెలివరీ చేసేటప్పుడు అక్కడ మనుషులు ఉండకపోవడం వల్ల మానవ వనరులు. ఒకసారి చూడండి, మనకు ఒక కూర వడ్డించేసిన తర్వాత 3వ రౌండ్లో ఎప్పుడో మళ్ళీ ఎవడైతే సర్వర్ ఉంటాడో వాడు వచ్చి అన్నం వేస్తాడు, మళ్ళీ మీరు అన్నం తినేసి ఇంకొక అన్నం కోసం మళ్ళీ చూస్తూ ఉంటారు. ఇక్కడ ఏమవుతుంది, మానవ వనరుల సమస్య వచ్చినప్పుడు మా దగ్గర శుచిగా అన్నీ చెప్తాడు, మీకు త్వరగా మేము వడ్డిస్తాం, వేడి అన్నం వడ్డిస్తాం అన్నీ చెప్పారు, బట్ మానవ వనరుల సమస్య వలన ఇది అక్కడ నిజంగా డెలివరీ చేయలేకపోవడం ఒక సమస్య. తర్వాత మార్కెట్ డిమాండ్, మార్కెట్ సరఫరా, ఈ రెండింటిని పోల్చుకోవడంలో విఫలమవటం కూడా గ్యాప్ 3. నెక్స్ట్ వినియోగదారులు వారి పాత్రలు మరియు బాధ్యతలు తెలుసుకోవాలి. మన బాధ్యత ఏమిటి, మన పాత్ర ఏమిటి ఒక సర్వీస్ని పొందేటప్పుడు అనేది మనం తెలుసుకోలేకపోతే అది కూడా ఒక గ్యాప్కి కారణంగా చెప్పొచ్చు. అలాగే సేవా మధ్యవర్తిత్వము సమస్యలు. ఓకే, గ్యాప్ 4 గల కారణాలు సమగ్రమైన సేవా మార్కెటింగ్ కమ్యూనికేషన్ లేకపోవటము, మేనేజర్ ద్వారా వినియోగదారుల అంచనాల యొక్క అసమర్థ నిర్వహణ, అలాగే సంస్థ ద్వారా అధిక మోతాదులో వాగ్దానాలు చేయడం. ఎక్కువ వాగ్దానాలు ఇచ్చేస్తారు సంస్థ, వాటిని నెరవేర్చలేక చాలా ఇబ్బంది పడటం అనేది ఈ గ్యాప్ గల కారణము. అలాగే సంస్థలో ఒకే స్థాయిలో తగినంత సమాచారం మన దగ్గర ఉండదు.
ఒక సేవకు సంబంధించిన సమాచారము ఒక అంచెలో ఉంటే ఇంకొక అంచెలో ఇంకొక దగ్గర ఉంటుంది. సో ఈ రెండింటి మధ్య వినియోగదారుడు నలిగిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా గ్యాప్కి కారణంగా చెప్తాము. సో గ్యాప్ 5 ఇది ప్రత్యేకించి ఏముండదు. ఇది మొదటి 4 గ్యాప్ల పైన ఆధారపడి అందులో ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా దట్ ఈస్ కమ్యూనికేషన్ గ్యాప్గా మనం చెప్పుకుంటాం. ప్రతి విషయం పట్ల ప్రతి గ్యాప్లో ఉండేటటువంటి గ్యాప్ని మనం 5th గ్యాప్గా చెప్పుకుంటాం. దాని కారణం కూడా. సో ఈ యొక్క ఫైల్ మీకు షేర్ చేస్తాను. చాలా జాగ్రత్తగా ఇదంతా చదివి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఇక్కడతో ఓకే, థ్యాంక్ యూ. అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి చదవండి. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 5 రకాల గ్యాప్లను వివరించి, వాటికి సేవా నాణ్యతలో గల గ్యాప్లను వివరించి, సేవా నాణ్యత గ్యాప్లకు గల కారణాలను వివరించండి అని అన్నప్పుడు నేను అక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. మీరు ఈ టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్స్ లేవు, మీరు ఎగ్జాంపుల్స్తో చదవండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సార్ అందరూ వెళ్ళిపోయారు ముందే. అందులోకి వెళ్ళాలా? పాస్వర్డ్ ఏంటి నెట్ వెబ్సైట్ దీంట్లోకి వెళ్ళాలట. మనం పిల్లల పేర్లు